ఖమ్మం జిల్లా తిరుమలైపాలెం మండలం పరిధిలోని మహమ్మదాపురంలో గ్రామంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులపై జరిగిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో తెలుగు సబ్జెక్టు బోధిస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మణ్ విద్యార్థుల పట్ల రాక్షసత్వంగా ప్రవర్తించి తెలుగు సబ్జెక్టులో 100కు 51 నుంచి 71 మార్కులు వచ్చినా సరే మార్కులు తగ్గని విద్యార్థులను తీవ్రంగా కొట్టడం చాలా బాధాకరమని అన్నారు. విద్యార్థులపై దాడి చేసిన తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రావుని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిన్న రాత్రి తెలుగు ఉపాధ్యాయుడైనటువంటి లక్ష్మణ్ అనే టీచకుడు విద్యార్థుల్ని తన ఇష్టారహితంగా ఒక జైల్లో ఎన్నో దుర్మార్గాలు చేసి జైల్లో పెట్టినటువంటి ఖైదీలను కూడా ఆ విధంగా కొట్టరు. అంత విచక్షణ రహితంగా మొత్తం కూడా ఆర్సీఓ ఒక్కడే పర్యవేక్షణలు చేస్తా ఉండు. ఒక ఆర్సీఓ ఎట్లా సరిపోతుంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఖమ్మం జిల్లాకి సపరేట్ గా ఆర్సీఓను నిర్మించాలి. ఇక్కడ కళాశాలలో ఎవరైతే ఉపాధ్యాయుడు దాడి చేసిన ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో అతనిపై సస్పెండ్ వేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి మొత్తం కూడా జిల్లా అధికారులు బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ గురుకులంలో మొత్తం కూడా ఈ రోజు చూసుకుంటే మేము పర్యవేక్షణ చేసినాం. మొత్తం అన్నం మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ పడేసిన పరిస్థితి ఇక్కడ గురుకులంలో కనపడతా ఉంది. ప్రిన్సిపాల్ ఏం చేస్తుండ్రు, ఇక్కడ ఉన్న లెక్చరర్లు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. విద్యార్థులు కొట్టడమేనా మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే విద్యార్థులపై దాడి చేసిన ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో అతనిపై తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ పై కూడా చర్యలు తీసుకొని ఆర్సీఓ గారు తక్షణ స్పందించాలని చెప్పి సందర్భంగా వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకి ప్రాణహాని లేకుండా వాళ్ళకి